తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ చౌదరి గతేడాది ప్రేమించి తేజస్విని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ విషయం పక్కన పెడితే ఒక షోలో అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా జీతంలో అయితే ఒక షో అయితే ప్రారంభమవుతుంది. సో దానికి సంబంధించి అంటే రాబోతుంది అనమాట. దానికి సంబంధించి యాంకర్ సుముకి యాంకరింగ్ చేస్తుండగా మధ్యలో మాట మాట్లాడుతూ ఒక నిజాన్ని అయితే బయట పెట్టింది అనేది చెప్పుకోవచ్చు. అదేంటంటే అమర్ అండ్ తేజు ఇద్దరికి అయితే ఒక చిన్న బేబీ అయితే రాబోతున్నది త్వరలో అంటూ తనైతే నిజం చెప్పేసింది అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క విషయాన్ని అంటే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7లోనే మనకు అమర్దీప్ చౌదరి ఇంకా మేము బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఒక చిన్న అబ్బాయికి ప్లాన్ చేసుకోవాలి, సో ఒక బేబీ మాకు కావాలి అంటూ తను మాట మాట్లాడుతూ షోలో చెప్పడం జరిగిందనమాట. అలానే ఆ వీడియో ఇప్పుడు శ్రీముఖి చెప్పిన ఈ యొక్క షోలో ఈ వీడియో రెండు కంపేర్ చేసుకుని, అంటే ప్రజెంట్ అయితే కమింగ్ సూన్ అన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇద్దరికి ఒక బేబీ అయితే రాబోతుంది. నాకు తెలిసి ప్రెగ్నెంట్ కూడా అయింది అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో దీంతో నెటిజన్ అయితే చాలా అయితే సంపాదన చేసుకుంటున్నారు అమర్ ఫ్యాన్స్. అంటే నిజంగానే వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ తేజస్విని అయితే పెద్దగా అయితే సీరియల్స్ కానీ షోస్ కానీ చేయడం లేదు. సో తనైతే ఇంకా షోస్ కూడా చేయడం లేదు కాబట్టి ప్రజెంట్ తనైతే గర్భం దాల్చిందంటే అవుననే చెప్తున్నారనమాట. బాగా అయితే టాకైతే వినిపిస్తూ ఉంది. సో ఈ సందర్భంలో తనకు అదొక శుభవార్త. మరి అలానే అమర్దీప్ చౌదరి హీరోగా కూడా అయితే ఎంటర్ అయితే ఇచ్చారు. ఒక మంచి షో ఒక మనకు ఒక కథ కూడా వచ్చింది దగ్గరలో, తనకు ప్రారంభం కూడా చేశారనమాట. సో దాంట్లో హీరోయిన్ కూడా మీ అందరూ చూసారు, సుప్రియ. సో కాబట్టి అట్లా హీరోగా ఇట్లా తను అయితే తండ్రి కూడా కాబోతున్నాడు అంటూ అమర్ ఫ్యాన్స్ అయితే చాలా అయితే పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు వీడియోకి. ఒక రకంగా చెప్పాలంటే అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ 7లో చాలా బ్యాడ్ అయినప్పటికీ కూడా సో మెల్లమెల్లగా తనకుంటూ కొంత ట్రూ ఫ్యాన్స్తో ఉన్నారనమాట. సో ఆ ట్రూ ఫ్యాన్స్ అందరూ కూడా అమర్దీప్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లోను అలానే ట్విట్టర్లోను తనకైతే చాలా అయితే భయంకరంగా అయితే మెసేజ్ అయితే పెడుతున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్న, మూవీ మీ సక్సెస్ఫుల్ కావాలి, అలానే మీకు ఒక మంచి అబ్బాయి రావాలి అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియజేయండి. అలానే ఆ యొక్క ఎపిసోడ్ కూడా ఈ February 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా అయితే రాబోతుంది. సో తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.